అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రైతన్న యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. అందరికీ పరభనామ ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది వేపు పచ్చడి అనమాట. అందులోనూ ఎన్నో రకాల రుచులు కలిస్తేనే గానీ వేపు పచ్చడి అన్నది రెడీ అవ్వదు. సో చూసారు కదండి, వీళ్ళంతా మా గ్యాంగ్ అనమాట. అంతే మనం ఎప్పుడో ఇంట్లో అంటే ఏదైనా ఫెస్టివల్ అంటే గుర్తొచ్చే ముందు ఏదైనా ఉందంటే ముందు పిల్లలేనమాట. వాళ్ళతోనే ఈ పండగ అన్నది సెలబ్రేట్ చేస్తున్నాను అనమాట. రైతులు నా తరపు నుంచి రైతుల తరపు నుంచి అందరికీ కూడా పరభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే అది అంటే ఆ రుచులన్నీ కలిస్తేనే మనకు ఉగాది అన్నది తెలుస్తుంది కాబట్టి ఏ రుచి ఎలా ఉంటది అన్నది వీళ్ళ మాటల్లోనే విందాం అనమాట. అలా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. బెల్లం ఆనందం, చేదు ఆశ్చర్యం, వేప చేదు బాధ, మామిడికాయ కొత్త అనుభవాలు, ఉప్పు జీవితం, కారం కోపం. ముందుగా అట్టిపళ్ళు వేసుకుందాం, చింతపండు వేసుకుందాం, మామిడికాయలు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, కారం వేసుకుందాం. చూసారు కదండి, మొత్తానికి మనం మన మన గ్యాంగ్ తో అయితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రుచిని అయితే మనకి పరిచయం చేశారనమాట. మొత్తం పరిచయం చేసిన తర్వాత మనం వేపు పచ్చడి అయితే రెడీ చేస్తాం అనమాట. ఇప్పుడు మరి వాళ్ళకే ఫస్ట్ వాళ్ళే కాబట్టి వాళ్ళకే ముందు తినిపించి ఎలా ఉందో వాళ్ళ మాటలో నిందాం. చాలా బాగుంది, చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్.